అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 30 రోజులుగా మన ఛానల్లో నేను ఎలాంటి వీడియోని కూడా పోస్ట్ చేయలేదు. మీలో చాలామంది కూడా నన్ను కాల్ చేసి అడగడం జరుగుతుంది. వినోద్ గారు ఏంటి ఏ ఏరియా గురించి ఎక్స్ప్లోర్ చేయడం లేదు, ప్రజెంట్ మార్కెట్ పరిస్థితి గురించి చెప్పడం లేదు, ఎలక్షన్ తర్వాత మార్కెట్ ఎలా ఉంటుంది, ఏంటి ప్రస్తుత పరిస్థితులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మీద ఎలాంటి ఇన్ఫర్మేషను వీడియోస్ మీరు షేర్ చేయట్లేదు ఏంటి అని చెప్పి మీలో చాలామంది నన్ను కాల్ చేసి అడగడం జరిగింది. దానికి గల కారణం ఏంటి అని అంటే మీ అందరికీ తెలుసు, గత 30 రోజుల క్రితం మార్చి 3వ తారీఖున మహేశ్వరం టౌన్లోనే మనం ఒక ప్రీమియం ప్రాజెక్ట్ని లాంచ్ చేశాము అన్న విషయం మీ అందరికీ తెలుసు. ఆ ప్రాజెక్ట్ లాంచ్ చేసిన తర్వాత దాదాపు ఈ రోజుకి 30 రోజులు అవుతుంది. ఈ 30 రోజుల కాలంలో ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాను అనేది నాకు తెలుసు. ఎందుకు అనంటే నేను 4 సంవత్సరాల క్రితము ఈ ఛానల్ని స్టార్ట్ చేసినప్పుడు నేను ప్రతి సిచ్యువేషన్లో కూడా ప్రతి ప్రాంతం గురించి కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తూ రావడం జరిగింది. ఆ రోజు నేను ప్రాజెక్ట్ లాంచ్ చేసిన తర్వాత ఇంత అభిమానాన్ని మీరు నా మీద పెంచుకున్నారా అని చెప్పి నాకు ఆ రోజు భూమి పూజ రోజే నాకు అర్థమైంది. నేను సినిమాల్లోనో లేకపోతే పొలిటికల్గానో ఒక వ్యక్తిని అభిమానిస్తే, ఒక వ్యక్తిని నమ్మితే ఇలా అభిమానిస్తారా అనేది నేను మూవీస్లోనో లేదంటే పొలిటికల్ లైఫ్లోనో నేను చూడటం జరిగింది. కానీ రియల్గా నా రియల్ లైఫ్లోనే నేను మార్చి 3వ తారీఖున చూడటం జరిగింది. ఎందుకు అనంటే ఎక్కడెక్కడి నుంచో, ఎక్కడ మచిలీపట్నం, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్, పూణే, బెంగళూరు, చెన్నై, ఎక్కడెక్కడి నుంచో ఎయిర్పోర్ట్లో దిగేసి క్యాబ్ బుక్ చేసుకొని సైట్కి వచ్చి ప్లాట్ కొనుక్కొని మళ్ళీ అదే క్యాబ్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి వెళ్ళినటువంటి ఫ్యామిలీస్ ఎంతోమంది రావడం జరిగింది. మీ అభిమానాన్ని చూసిన తర్వాత, మీరు నా మీద పెంచుకున్నటువంటి నమ్మకాన్ని చూసిన తర్వాత నాకు వేరే ఇంకా ఏ దాని మీదకి వెళ్ళకూడదు. ఫస్ట్ నేను ఏదైతే తలపెట్టానో ఈ ప్రాజెక్ట్ని నమ్మి ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్క ఇన్వెస్టర్ రూపాయికి న్యాయం చేకూర్చాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో క్లియర్గా పిన్ టు పిన్ను ఏ డెవలప్మెంటు, ఏ మెటీరియల్ యూజ్ చేయాలి, ఏ క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయాలి అని చెప్పి గత 30 రోజులుగా నేను అదే పనిలో ఉన్నాను. ఇప్పటి వరకు ఈ 30 రోజుల కాలంలో, ఈ 30 రోజుల్లో నేను ఎంత డెవలప్మెంట్ ఈ ప్రాజెక్ట్లో చేశాను అనేది కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో పొందుపరుస్తాను. ఒక్కసారి చూడండి. వెట్ మిక్స్ ఎలా ఉండాలి, వెట్ మిక్స్లో ఎంత క్వాంటిటీ ఉండాలి, లేదంటే డ్రైనేజీ మ్యాన్హోల్ ఏ సైజులో ఉండాలి, ఎన్ని టన్స్ని కెపాసిటీ దాన్ని బేర్ చేసేలాగా ఉండాలి అని చెప్పి మళ్ళీ వచ్చిన మెటీరియల్ని బ్యాక్ పంపించడం, వచ్చినటువంటి వెట్ మిక్స్ని లారీలోకి ఎక్కి మళ్ళీ ఆ మెటీరియల్ని చెక్ చేసుకొని మళ్ళీ బ్యాక్ పంపించేసుకోవడం, అంతా ఒక ప్రాపర్ వేలో ఒక ఆర్డర్లో ఈ ప్రాజెక్ట్ని మనం చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా అయితే అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టంలో అయితే కనుక చాలా ప్రికాషనరీగా ఉన్నాను. అంటే నేను అన్ని ప్రాజెక్టులను అంటలేదు, మ్యాక్సిమం 90% ప్రాజెక్టులన్నీ కూడా హైదరాబాద్లో ఎల్ఈడి లైట్లు వేసేస్తారు అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అని అనుకుంటున్నాం. కానీ నాకు కూడా తెలీదు, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలక్ట్రిసిటీ సిస్టమ్ అంటే ఇలా చేస్తారా అని నాకు అర్థమైంది. అది కాదు సిస్టమ్ అని చెప్పేసి ప్రతి ప్లాట్కి కూడా ఒక కనెక్షన్ బాక్స్ ఇచ్చేయాలి, ఒక ఎంసీబీ ఇచ్చేయాలి అని చెప్పి చాలా ఉన్నాయి. ఇలాంటివే కాదు, ఈ లేఅవుట్లో నేను చేస్తున్నటువంటి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ కట్టలేకపోయినా కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నానో దాన్ని హై స్టాండర్డ్లో ఇవ్వాలి. ప్రతి కస్టమర్కి కూడా తను నమ్మి ఇన్వెస్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క రూపాయికి కూడా న్యాయం చేకూర్చాలి అని చెప్పి గత 30 రోజులుగా ఏ ప్లేస్లో ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా ప్రాజెక్టులో ఇలా చేయాలి, ప్రాజెక్టులో డెవలప్మెంట్ అలా చేయాలి, ఇలా అందించాలని ఈ ఆలోచన తప్ప నా బ్రెయిన్లో ఇంకా వేరే ఆలోచన అంటూ ఏం లేదు. మ్యాక్సిమం నాకు తెలిసి ఇంకొక 2 నెలల్లో ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేసి ఫైనల్ అప్రూవల్ తోటి కస్టమర్ల చేతిలో పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను ముందుకు వెళ్తున్నాను. అంతే తప్పించి వేరే ఏం కాదు. చాలామంది అనుకుంటున్నారు వినోద్ గారు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు, తర్వాత ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు, ఇక రియల్ ఎస్టేట్లోకి వెళ్ళిపోతారు, ఇక ఏరియాలని ఎక్స్ప్లోర్ చేయరేమో అని చెప్పి మీలో చాలామంది అనుకుంటున్నారు. మన ప్రాజెక్ట్ గురించే చెప్తారు, ఇక అదర్ ప్రాజెక్టుల గురించి చెప్పరేమో అని మీరు అనుకుంటున్నారు. ఒక్క విషయాన్ని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ వెంచర్ ఉన్నా లేకపోయినా, నేను ప్రాజెక్టులు చేసినా చేయకపోయినా, ఈ ప్రాజెక్ట్ కాంపౌండ్ వాళ్ళు పక్కనే ఎవరన్నా మంచి వెంచర్ వేసి మంచి డెవలప్మెంట్ తోటి మంచి ప్రైస్ తోటి కనుక ఎవరన్నా ఇస్తే ఫస్ట్ అక్కడికి వెళ్ళి కొనుక్కోండి, అది అయిపోయిన తర్వాత వచ్చి ఈ ప్రాజెక్టులో కొనుక్కోండి అని చెప్పేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిని. అంతే తప్పించి వేరే ఇంకేది కాదు. 100% చెప్తున్నాను. వన్స్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అంటే ఒక కొలిక్కి వచ్చేస్తే ఒక 60% 70% వర్క్ కనుక కంప్లీట్ అయిపోతే నేను ఫ్రీ అయిపోతాను. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ప్రతి ప్రాంతం గురించి మీకు ఎక్స్ప్లోర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మీకు ఏ రోజుకి ఆ రోజు వర్క్ డెవలప్మెంట్ ఏంటి అనేది ఒకసారి ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.